అమెరికా నుంచి భారతీయ విద్యార్థిని సెల్ఫ్ డిపోర్ట్ చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్డీ చదువుతున్న రంజని శ్రీనివాసన్ స్వీయ బహిష్కరణ ద్వారా అమెరికా నుంచి వెనక్కి వచ్చేశారు. సిబిపి హోమ్ అనే యాప్ను ఉపయోగించి ఆమె మార్చి 11న సెల్ఫ్ డిపోర్ట్కు గురైనట్టు డిహెచ్ఎస్ పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. పాలస్తీనాకు మద్దతుగా కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఈ నిరసనలకు భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ మద్దతు తెలిపినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ క్రమంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఆమె వీసాను రద్దు చేసింది. F1 పై అమెరికాలో ఉంటున్న రంజని వీసా రద్దు చేస్తున్నట్లు మార్చి 5న డిహెచ్ఎస్ ప్రకటన జారీ చేసింది. దీంతో సెల్ఫ్ డిపోర్టుకు అప్లై చేసుకుంది రంజని శ్రీనివాసన్. ఇక డిహెచ్ఎస్ ఇటీవలే ఈ సిబిపి హోమ్ యాప్ను ప్రారంభించింది. ఈ యాప్లోని టూల్ను ఉపయోగించి స్వచ్ఛందంగా దేశాన్ని వీడే అవకాశాన్ని కల్పిస్తోంది.